దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం, నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ రెండు చావు మేళాలు కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గానీ, లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి. నువ్వు ముఖ్యమంత్రి అవడం ఏంటి మా దరిద్రం కాకపోతే? ప్రజలు 11 సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలే బాబు, ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు, విపక్షంగా వెళ్లి కూర్చొని అసెంబ్లీకి పంపిస్తే, అసెంబ్లీకి వెళ్లి కూర్చొని 11 నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉచ్చోసుకుంటూ ఉరికొచ్చిన ఉలిపిరిగాడు బయటకు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవేనా? 11 సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడడం, వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంటకుప్ప మీద ఏగలేగవద్దు నిన్ను చూసి. నువ్వు కూడా మాట్లాడటం ఏంటి బా చండాలంగా? ఇక రాజకీయాలకు పనికిరావు గానీ సర్దుకో సల్లగా కేసుల వారం తేల్చుకొని ఆస్తుల సెటిల్మెంట్లు చూసుకొని ఇంకా చెల్లి తల్లి